JLTV7 న్యూస్ కి స్వాగతం. వచ్చే సెప్టెంబర్ నెలలో జరగనున్న గణేష్ ఉత్సవాలు అందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కమిటీ ఏర్పాటైంది. నూతనంగా కంటోన్మెంట్ అసెంబ్లీ కన్వీనర్ కపిల్ బరాబరి, కో కన్వీనర్ శరత్ సింగ్ ఠాకూర్ నియమితులైన సందర్భంగా మంగళవారం రోజు సికింద్రాబాద్ లోని అశోక్ భూపాల్ ఛాంబర్ లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సికింద్రాబాద్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆలే భాస్కర్, సహా ఇన్ఛార్జ్ నాయని బుచ్చిరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు జి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో గణేష్ ఉత్సవాలు పకడ్బందీగా ఘనంగా నిర్వహించేందుకు అందులో మండపాల నిర్వహణ, నిమజ్జనోత్సవాలు తదితర అంశాలపై ముఖ్య అతిథులు ఆలే భాస్కర్, నాయని బుచ్చిరెడ్డి, ప్రేమ్ కుమార్లు పలు సూచన ఇచ్చారు. పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జన కార్యక్రమాలు, భారీ ఊరేగింపులు తీసుకోవాల్సిన విషయంలో చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న 8 వార్డులకు ఒక మున్సిపల్ డివిజన్ కు కమిటీలు కూడా నియమించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం ఉత్సవ కమిటీ కన్వీనర్ కపిల్ బరాబరి, కో కన్వీనర్ శరత్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో వార్డుల వారీగా కమిటీలు ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ లోని 1వ వార్డుకు కన్వీనర్ నాగరాజు, కో కన్వీనర్ వెంకటచారి, 2వ వార్డు బి జగన్, సిహెచ్ కిరణ్, 3వ వార్డు బబ్లు, 4వ వార్డు నాగభూషణం, సచిన్ ఖాన్ కే, 5వ వార్డు విజయ్ యాదవ్, 6వ వార్డు ఏ బాలు దినేష్, 7వ వార్డు ఏ అక్షయ్ కుమార్, రామ్మూర్తి శ్రీనివాస్, 8వ వార్డు గౌరీశంకర్, మోండా డివిజన్ వీరవర్ధన్ గౌడ్, శ్రీనివాస్, జీవీహెచ్ఎంసీ మోంటా డివిజన్ కో కన్వీనర్ రాజేష్ గోగి కరే నియమించడం జరిగింది. త్వరలో జరగనున్న తదుపరి సమావేశంలో వార్డుల వారీగా నియమించిన నూతన కమిటీల కన్వీనర్, కో కన్వీనర్లతో గణేష్ ఉత్సవాలు విజయవంతం నిర్వహించేందుకు తీసుకునే ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందని కన్వీనర్ కపిల్ బరాబరి JLTV7 ప్రతినిధితో వివరించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ గణేష్ ఉత్సవ సమితి నిర్వహిస్తున్న కార్యక్రమంలో కపిల్ గారు, శరత్ గారు, మిగతా అన్ని వాళ్ళకి చేసిన అందరూ కూడా పేరు మీద నమస్కరిస్తూ, బుచ్చిరెడ్డి గారు చాలా విషయాలు మనం అందించారు. వారు చెప్పిన విధంగా మనం అందరూ కూడా మన కార్యక్రమాలు ఇప్పటి నుండి ముందుకు తీసుకెళ్తూ, మనకు ఇంతకుముందు ఒక విషయం వచ్చింది. గణేష్ ఉత్సవ సమితి అంటే సికింద్రాబాద్లో లేదు, హైదరాబాద్నే ఎక్కువ ఉంటే సికింద్రాబాద్లో ఇప్పుడే అవుతుందనే విషయం ప్రస్తావనకు వచ్చింది. అయితే భాగ్యనగరంలోకి ఎందుకు వచ్చింది, సికింద్రాబాద్లో ఎందుకు? 2 days ఎన్ని వినాయకులు ఉన్నారు, పోయిన సంవత్సరం ఎన్ని వినాయకులు ఉన్నారు, ఇప్పుడు ఎన్ని వినాయకులు అనేది 4 రోజులు తెలుసుకోవాలి. తర్వాత బస్తీలలో ఎక్కడెక్కడ అలంకరణ చేయాలి, నిమజ్జనానికి సంబంధించిన ట్యాంక్స్ మీ దగ్గర డైరెక్ట్ వినాయక సాగరం వైపే వస్తే మన హద్దులు ఎక్కడి నుంచి ఉన్నాయి, బొల్లారం నుంచి హద్దులు, ఆ హద్దుల ప్రకారం మనం అందరినీ కూడా ఒకే వైపు వచ్చేటట్టు తెలిసి మలపాలి. అందరు ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు లేదా బొల్లారం ఉంది అక్కడనే చదువుకోండి